యేసుక్రీస్తు నామమున ఉదయకాల వందనాలు తెలుసిన. ఈరోజు వాక్య ధ్యానంగా ఎంచుకున్న వాక్య భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఏలనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుకి ఆకలి వేసి అంజూరపు చెట్టు వైపు చూస్తుంటున్నాడు. నిజంగా దేవునికి ఆకలి వేసిందా? చెట్టు వైపు చూస్తున్నాడా? అక్కడ ఫలాలు లేవు, ఆకులే పచ్చగా ఉంటున్నాయి. మనం చూసినట్లయితే మనం కూడా చాలాసార్లు చర్చిలో భక్తిగా ఉన్నట్టు కదా, అన్ని పాటలు పాడినట్టు, వర్షిప్ చేసినట్టు, వాక్యాలు చెప్పినట్టు, ఇవన్నీ కూడా చాలా మనము భక్తిగా ఉంటుంది. చూసేవారికి కూడా మనము వాళ్ళు ఏమనుకున్నట్టు ఇలాంటి భక్తులు లేరు, ఇలాంటి విశ్వాసాలు కూడా ఎవరు లేరని బయట వాళ్ళకి కనిపిస్తుంది. కానీ నిజంగా దేవుడు మనల్ని వచ్చి సంధించినప్పుడు మనలో ఫలితం లేకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని శపించేవాడై అంటున్నాడు. సో ఇలాంటి మనము బయటికి ఒక వేషము లోపల వేషము ఉండకుండా కదా, ఈ పచ్చదనం అంజూరపు చెట్లు పచ్చదనం ఉంది కానీ ఫలాలు లేవు. సో మనం కూడా పచ్చగా ఉన్నట్టు నటిస్తున్నాం కానీ మనలో కూడా ఫలాలు అనేవి ఉండవు. అనేక చర్చిలో ఇది ఏ విధంగా ఉంటున్నారు జనాలు. బయటకేమో భక్తులుగా విశ్వాసాలుగా మనము కనిపిస్తుంటున్నాం, కానీ ప్రభు నిజంగా వచ్చినప్పుడు మనలో ఫలితం లేకుంటే చెప్పించే వారమైంటున్నారు. అది ఎప్పటికి ఇంకా ఫలించదు. అంచేత నిజంగా ఆయనకి ఫలాలు ఇచ్చేవారు కదా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు, కానీ మనం ప్రకటించడం లేదు. ఆయన సువార్తను మనం ప్రకటించాల పని మనం చేయడం లేదు. ఆయన సువార్తను చేసినట్లయితే మనం కూడా ఫలాలు ఇచ్చే వారంగా ఉంటామని ఒక వాక్యం ద్వారా తెలియజేసాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన, ఉదయకాల సమయం నీకు స్తోత్రాలు రాజా. అయా అవును రాజా తండ్రి, మళ్ళీ ఫలాలు లేకుంటే ప్రభు ఎందుకు పనికిరాని వారం అవుతున్నాం ప్రభు తండ్రి. మేము పైకి వేషంగా ఉండకుండా నా దేవా తండ్రి, అయా నిజంగా నా దేవ తండ్రి నీకు ఫలాలు ఇచ్చేవారంగా మమ్మల్ని నా దేవ తండ్రి తీర్చిదిద్దమని అడుగుతున్నాం తండ్రి. నీలో ఉండటం కృప చూపించి దయ చూపించమని అయా వాక్యం తండ్రి ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించి జీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.